2015 సంవత్సరం మన్మథనామ సంవత్సరం భారతదేశం అంతా కూడా దసరా పండుగ జరుపుకున్నటువంటి సమయం. ఆసేతు హిమాచల పర్యంతం దసరా ఉత్సవాలు వైభవంగా జరుపుకుంటున్నది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక వైభవమైనటువంటి పండుగ జరుగుతున్నది. 22వ తారీఖున ఆంధ్రదేశానికి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతూ ఉన్నది. భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవటం, 2 రాష్ట్రాలుగా అవ్వటం, తెలుగు వాళ్ళ రాష్ట్రాలలో ప్రధానంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం. ముఖ్యంగా ఈ అమరావతి సీమ ఆంధ్రదేశానికి రేపు రాజధాని కాబోయేటువంటి ప్రధానమైనటువంటి ప్రదేశం. చారిత్రాత్మకమైనటువంటిది, ఒక దివ్యమైనటువంటి, ఒక భవ్యమైనటువంటి రాజధాని నగర నిర్మాణం జరగబోతూ ఉన్నది. ఇటీవల జరిగినటువంటి భారతదేశ చరిత్ర, అంతర్జాతీయ చరిత్రలో ఒక ప్రధానమైనటువంటిది. ముఖ్యంగా ఆంధ్రదేశం యొక్క చరిత్రలో ఇంతకు మించినటువంటిది మరొక అద్భుతం లేదనే చెప్పుకోవాల్సి ఉంటుంది. రాబోయేటువంటి 50 సంవత్సరాలలో ప్రపంచంలోనే ఒక వినూత్నమైనటువంటి ఆవిష్కరణ జరగబోతూ ఉన్నది. సాంకేతికంగా, అట్లాగే ఈ సాంకేతికమైనటువంటి ప్రగతితో అద్భుతమైనటువంటి భవన నిర్మాణం, మానవుడు సుఖశాంతులతో నివసించడం కోసం అనేక రకాలైనటువంటి సాంకేతికతతో ఒక అద్భుతమైనటువంటి రాజధాని నగరం రాబోతున్నది. ఈనాడు మనం చూస్తున్నటువంటి విశాలమైనటువంటి ప్రదేశం, ఈ సువిశాలమైనటువంటి రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి రాజధాని నిర్మాణం జరగబోతున్నది. ఈ సమయంలో మనం ఉండటం, ఇక్కడికి వచ్చి చూడటం కూడా మనందరి యొక్క అదృష్టం, మనందరి యొక్క వైభవం. ముఖ్యంగా రాబోయేటువంటి తరాలకు మనం చూసినా చూడకపోయినా రాబోయేటువంటి తరాలు ఒక అద్భుతమైనటువంటి రాజధాని నగరాన్ని ఇక్కడ చూడబోతున్నది. అటు సాంకేతికంగా సింగపూర్ లాంటి దేశాలను మించినటువంటి అద్భుతమైనటువంటి రాజధాని యొక్క నిర్మాణం ఆంధ్రదేశ చరిత్రే కాదు, భారతదేశ చరిత్రలోనే ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం. ప్రధానంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇక్కడికి రావటం, శంకుస్థాపన చేయటం ఒక శుభ సందేశం. ఈ దసరా ఉత్సవాల సందర్భంగా భారతదేశం జరుపుకున్నటువంటి పండగతో పాటు ఆంధ్రదేశం జరుపుకుంటున్నటువంటి ఒక అద్భుత వినూత్నమైనటువంటి విన్యాసం, మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి ఒక అద్భుతం, ఒక నూతన రాజధాని నిర్మాణము అంటే దశాబ్దాలలో, శతాబ్దాలలో ఎప్పుడో జరిగేటువంటి విషయం. అట్లాంటి ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈ సువిశాలమైనటువంటి ప్రాంగణంలో ఒక అద్భుతమైనటువంటి రాజధాని నిర్మాణానికి చరిత్రలో మిగిలిపోయేటువంటిది కేవలం భారతదేశ చరిత్రే కాదు, అంతర్జాతీయమైనటువంటి గౌతమ బుద్ధుడు నడిచినటువంటి ప్రదేశం ఈ అమరావతి ప్రాంతం. శాంతి, అహింస ప్రపంచానికి చాటినటువంటి వాడు గౌతమ బుద్ధుడు. బుద్ధం శరణం గచ్ఛామి అంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బౌద్ధం, అట్లాంటి బౌద్ధం విరాజిల్లినటువంటి అమరావతి ప్రాంతం మరొక అమరావతిగా, ఆనాడు అమరావతి అంటే దేవతల యొక్క రాజు, దేవతల యొక్క రాజధానిగా ఉన్నటువంటిది. సాక్షాత్తు అట్లాంటి దేవతల రాజధానిగానే ఈనాటి మన ప్రజలు ప్రజాస్వామ్యంలో నిర్మించుకుంటున్నటువంటి రాజధాని. రాబోయేటువంటి తరాలకు గుర్తుగా మన యొక్క కానుక ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు, నరేంద్ర మోడీ గారు భారతదేశం యొక్క ప్రతిష్టను దేశ విదేశాలలో ప్రపంచవ్యాప్తంగా పెంపొందిస్తున్నటువంటి ఈ సమయంలో ఈ కార్యక్రమం జరగటం మరొక అద్భుతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు గతంలో కంటే భిన్నంగా ఒక అద్భుతమైనటువంటి ఉచ్చ స్థితికి వెళ్ళేటువంటి సమయం. అట్లాంటి సమయంలో మనం ఈ రాజధాని నగరం నిర్మాణం జరగబోయేటువంటి ఈ ప్రదేశంలో ఉండటం, ఈ మహోన్నతమైనటువంటి సన్నివేశాన్ని చూడటం మనందరి యొక్క అదృష్టం. రాబోయేటువంటి తరాలుగా మనం ఇచ్చేటువంటి ఒక మహోన్నతమైనటువంటి కానుక. తెలుగు జాతి, తెలుగు సంస్కృతి, భారతీయ వైభవం, బౌద్ధ వైభవం ఇక్కడ పరిడవిల్లేటువంటి సమయం ఆసన్నమైంది. మనమంతా కూడా ఎదురు చూస్తూ గత కొన్ని దశాబ్దాలుగా జరిగినటువంటి ఉద్యమాలు, ప్రత్యేకంగా తెలుగు భాషకు, తెలుగు సంస్కృతికి, తెలుగు వాళ్ళ యొక్క ఔన్నత్యానికి ఆనాటి చోళులు,
ఆనాటి అమరావతి రాజ్యాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు మహానుభావుల యొక్క దూరదృష్టిగా ఈనాడు ఈ అమరావతి ఈ సీమ కోసం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్య పట్టణాన్ని నిర్మించుకుంటూ భవిష్యత్తులో జరగబోయేటువంటి దాన్ని మనం దర్శిస్తూ ఎంతో ఆనందిస్తూ ఉన్నాం. ఈ ప్రాంగణం చరిత్రలో నిలిచిపోతుంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో శాశ్వతమవుతుంది. భారతదేశం యొక్క చరిత్రలో ఒక ప్రధానమైనటువంటి ఘట్టం అవుతుంది. అంతర్జాతీయ బౌద్ధ సమ్మేళనానికి, అంతర్జాతీయ శాంతి అహింసలకు ప్రతీకగా నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ అమరావతి ప్రధాన నగరం, ప్రధాన పట్టణం ఒక 50 ఏళ్ల తర్వాత చూస్తే ఇది గుర్తుపట్టేటువంటి ప్రదేశంగా ఉండదు. మన భావి తరాలకు భోగభాగ్యాలతో, సౌభాగ్యాలతో, చక్కటి పరిశ్రమలు, ఒక అధునాతనమైనటువంటి పురాతనమైనటువంటి సంస్కృతి, అధునాతనమైనటువంటి సాంకేతిక ప్రగతి, ఇది భారతదేశం యొక్క లక్ష్యం. ఇది భారతీయుల యొక్క అద్భుతం, వైభవం. ఇది స్టాప్ ఏది? అదే మళ్ళీ సేమ్ ఇదేనా?